K9 న్యూస్ స్వాగతం. నా పేరు కిరణ్. మరొకటి హెడ్లైన్స్. ఈస్ట్ కోస్ట్ రైల్వే లోకల్ సెట్ కాపు తెలుగ ఆత్మీయ కలయిక ముడుసర్లలో ఈరోజు కుటుంబ సభ్యులతో చక్కటి సందడే చేశారు. వ్యాన్ వచ్చింది, వ్యాన్ తీసుకురావడానికి వెళ్ళాను. వచ్చేస్తారు 2 minutes. వైఫ్ అండ్ హస్బెండ్ డాన్స్ చేస్తే బాగుంటది. వాయిస్ కోసం నేను ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ని కేఆర్ కాపు రాక్స్ గ్రూప్ నుంచి ఈరోజు ఈఎల్ఎస్ కాపు తెలగ సంఘం వారి యొక్క వనభోజనానికి నన్ను ఆహ్వానించడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మా జాతి యొక్క కాపు జాతి తెలగ వాళ్ళందరూ కలిపి ఇటువంటి పిక్నిక్ని, ఇటువంటి ఫ్యామిలీ గ్యాదరింగ్ని పెట్టడం వల్ల ప్రతి ఏడాది ఫ్యామిలీస్ అందరూ అంటే కుటుంబ సభ్యులందరూ కలవటం జరుగుతుంది. అలాగే మా ఐక్యతకి ఇది ఒక నిదర్శనం. ఈ రకంగా ఎవరి ఇంట్లో మ్యారేజ్ బ్యూరోకి హెల్ప్ అవుతుంది. అలాగే ఎవరికైనా ఉద్యోగాలు కావాలంటే ఆ రకంగా ఎవరైనా ఎడ్యుకేషన్ వరకు హెల్ప్ ఏ రకంగా చేయగలమో ఆ ఎడ్యుకేషన్ హెల్ప్ చేయగలము మేము. అలాగే జాబ్స్ కాకుండానే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెడుతుంటాము. అదేవిధంగా వ్యాపారస్తులందరినీ కాపు కమ్యూనిటీలో వైజాగ్లో కాపు కమ్యూనిటీ బిజినెస్ గ్రూప్ని కూడా క్రియేట్ చేశాము. సో మనం ఉదయం లేచి వాడే టూత్పేస్ట్ నుంచి రాత్రి పడుకునే వరకు వాడే ఆల్అవుట్ వరకు మన యొక్క వ్యాపారస్తుల దగ్గరే కొనాలని, మన యొక్క వ్యాపారస్తులు ఐక్యంగా అందరూ కూడా కలిసిమెలిసిగా ఆర్థికంగా, సామాజికంగా మరియు రాజకీయంగా కూడా ఎదగాలని మనసారా కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మా ఈఎల్ఎస్ మొత్తం సభ్యులందరికీ, కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మా కార్మిక సోదరులందరికీ నేను మనస్ఫూర్తిగా చెప్పుకుంటాను. మేము యాక్చువల్గా గత 10-15 సంవత్సరాల నుంచి కూడా మా కాపు తెలగ ఐక్యత డిఎల్ఎస్ కూడా కార్యక్రమాలందరూ కలిసి పెట్టుకోవడంలో కూడా చేస్తున్నాం ప్రోగ్రామ్స్ అన్నీ. ఈ పిక్నిక్లో అందరూ కలుస్తారని మన ఐక్యత ఉంటామని చెప్పి, మన ఐక్యత మనకు బలం. మన ఐక్యతతో పాటు మనం దేనికైనా సరే, ఏ విషయంలోకైనా సరే మనం పోరాడాలన్నా, మనం ఏం చేయాలన్నా సరే మన కాపులు అందరూ కలిసి ఒక ఐక్యత ఉంటే మనకు కావాల్సిన హక్కులు మనం సంపాదించుకుంటాం. అదే కాదు, మనం రేపు పొద్దున్న దేనికైనా సరే మనం అందరూ ఒక ఐక్యతగా ఉండాలని చెప్పేసి నేను అందరినీ కూడా మా వాళ్ళందరూ చాలామంది, ఒకటే కాదు చాలా పిక్నిక్ ఎంతోమంది మమ్మల్ని పిలుస్తున్నారు, ఎన్నో కలడం. అలాగే మేము కాపురాక్స్ అని చెప్పేసి ఒక విధమైన మాకు ఒక యూనిటీ ఉంది. ఆ కేఆర్ కాపురాక్స్ అనేది చాలా పెద్దది. ఇది ఒకటే కాదు, వరల్డ్ మొత్తంలో ఉంది. దానిలో మేమందరూ కూడా మెంబర్స్ కానీ సభ్యులం కూడా ఆ విధంగా మేము చేయగలుగుతున్నాం. కాబట్టి మీరు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా కార్మిక సోదరులు కోరుకుంటూ ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి మున్సల్లో ఏర్పాటు చేసినటువంటి వన సమారాధన కార్యక్రమానికి హాజరైన మా సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. జై కాపు, జై తెలగ.